వెల్కమ్ టు MC9 న్యూస్. ఏపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంలో MC9 టీవీ ఛానల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన మండల అధికారులు అనతి కాలంలో దూసుకుపోతున్న MC9 టీవీ ఛానల్ అని కొనియాడారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఏపీ తెలంగాణ MC9 టీవీ న్యూస్ ఛానల్ గోనెగండ్లలో MC9 టీవీ ప్రధాన కార్యాలయంలో న్యూస్ ఛానల్ అధినేత షేక్ గౌస్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ యుఆర్డి ఎంఈఓ చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎంఆర్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ 2వ సంవత్సరం నూతన MC9 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర చాలా గొప్పదన్నారు. అధికారులకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, నియమ నిబద్ధత పనిచేస్తున్న ఏకైక ఛానల్ MC9 న్యూస్ ఛానల్ అని కొనియాడారు. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ MC9 న్యూస్ సంస్థ అధినేతకు, వారి బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు ఒకటి గమనించానని, జర్నలిజం అంటే వృత్తి కాదు, సామాజిక బాధ్యత. జర్నలిస్టులు బాధ్యతగా భావించి జర్నలిస్టులు సమాజ సేవ చేయడం అర్థమని సంతోషం వ్యక్తం చేశారు. తాము చేసే కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తే ఇక్కడి నుండి మీడియా మిత్రులు ప్రజలు చెంతకు చేరవేరుస్తున్నారని, ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎన్నో ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ మీడియా మిత్రులు నిజమేది, అబద్ధమేది అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పులను వేలెత్తి చూపడం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎస్ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమని, ఒకప్పుడు ఏదైనా సంఘటన జరిగితే తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మీడియా మిత్రులు వితిన్ సెకండ్లో సమాచారం చేరవేస్తున్నారని, గోనెగండ్ల మండలంలో అధికారులకు మంచి సహకారం అందించడంతో పాటు ఏదైనా ప్రెస్ మీట్ ఉందంటే వెంటనే రెస్పాండ్ కావడం సంతోషంగా ఉంది. అలాగే MC9 న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ మంచి మంచి కథనాలతో గుర్తింపు తెచ్చుకొని ప్రజల మన్ననలు పొందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MC9 న్యూస్ రిపోర్టర్ల బృందం కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు, కోడుమూరు ఇన్ఛార్జ్ వీరానాయుడు, ఎమ్మిగనూరు అల్వాల శ్రీనివాసులు, కోసిగి సతీష్, ఆధోని రాజు, మంత్రాలయం రూరల్ మక్బూల్ బాషా, గోనెగండ్ల శేఖర్, గూడూరు వెంకటేష్, గోనెగండ్ల ప్రింట్ మీడియా రిపోర్టర్స్ హనీఫ్, ఈశ్వర్, కర్ణాకర్, అక్బర్ వలి, బాబు నాయుడు, నరేష్. MC9 న్యూస్ తో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. ఎస్ఐ గారికి, యుఆర్డి గారికి, తర్వాత ఎంఈఓ గారికి, గౌస్ గారికి, ఇక్కడ నా పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, అధికారులు నిర్వర్తించే పనులు, ప్రజలకు జర్నలిస్టు ప్రజలు చేసే సమాచారం 3 సమన్వయం ఉంటే అందరూ పనిచేసేది ప్రజల కోసమే. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కోసమే, అధికారులు పనిచేసేది ప్రజల కోసమే, జర్నలిస్టు పనిచేసే ప్రజల కోసమే. మన టార్గెట్ ఏంటి? ప్రజల కోసం. ఈ సమాచారం అనేది ప్రజలకి కరెక్ట్ వేలో వెళ్ళిపోయిందంటే ఒక కుటుంబాలు అనేది చాలా అభివృద్ధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేసే సంక్షేమ ఫలితాల్లో సచివాలయ వ్యవస్థలు చాలా ఉన్నాయి. క్యాలెండర్ ఇయర్లో ప్రభుత్వం చేపట్టే క్యాలెండర్ ఇయర్లో ఎన్నో సంక్షేమ ప్రోగ్రాంలు ప్రభుత్వం చేపట్టారు. ఈ చేపట్టే కార్యక్రమంలో అధికారులు, సంబంధించి అధికారులు వాళ్ళ పాత్ర ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు అందించే కార్యక్రమంలో, ప్రజలకు సమాచారం చేయడంలో జర్నలిస్టు రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి మనం ఎప్పుడు, నేను ఎంపీడీ గారు ఎప్పుడు ముందుండాలని ఆశిస్తాం. మా మీటింగ్లు ఎప్పుడు గొనెగండ్ల మండలం ముందుండాలి. ఈ మండలం మాది, మీరు అనుకుంటున్నారు కానీ మేము మాత్రం ఇక్కడ పుట్టిన వాళ్ళందరం కానీ మేము ఈ మండలం మాదని పని పనిచేస్తాం. ఎందుకు పనిచేస్తుంటే సంక్షేమ ఫలితాలు ప్రజలకు చేరే విషయంలో, ఇక్కడ మీటింగ్లో చెప్పే విషయంలో, ఎక్కడైనా సరే మండలం అనేది ముందుండాలి. ప్రజల సంక్షేమ ఫలితాల విషయంలో మన ప్రభుత్వం ఇచ్చే నిర్దేశంలో ముందుండాలని ఆశిస్తూ పనిచేస్తున్నాము. ఈ విధంగా చాలా మటుకు జరుగుతుంది, చాలా మటుకు ముందుండడం జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ అది తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు సమన్వయంతో ప్రజలకు మనం చేపట్టాల, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో పాటుపడాలనే విషయంలో ప్రభుత్వం అందించే ఫలితాలు వాళ్ళ చేరే విషయంలో కానీ, ఎటువంటి విషయంలో కానీ అధికారులు కానీ మన జర్నలిస్టులకు సమన్వయంతో ముందుకెళ్తే కన్నా అందించే ఫలితాలు. ఇప్పుడు మనకు అన్లిమిటెడ్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సంక్షేమ ఫలితాలు చెప్పలేని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చెప్పలేని కార్యక్రమాలు.
పెన్షన్ల దృష్టి అన్ని చాలా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్లో అంతా మనం ఎక్కడెక్కడ ఉన్న దాంట్లో అధికారులు కాదు ప్రజలు చేరే విషయంలో, అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి చేరాలా ఆ సమాచారం కూడా చెప్పడండి. మండలంలో ముఖ్యంగా గౌస్రానికి దాని కూడా ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎక్కడైనా ఎంటీనెస్ అంటే నిబద్ధత, నేను మా మిగతా మండలాలు ఎక్కడైనా గ్రామాలు చేసి అంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దిట్ విల్ గివ్ టు ది పబ్లిక్ టు అదర్ ఆల్సో. అంటే మనకి వెళ్ళే ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది అదొక నిబద్ధత నిజాయితీతో ఉంది, ప్రజలకు ఉపయోగపడేటట్టు అందరికీ దాన్ని అందించుకునేటట్టు ఉండే జర్నలిజం, తర్వాత అధికారులతో ప్రజలకి మనందరి బాధ్యత ప్రజలకు సహకారం అందించాలి. ప్రజల్లో అభివృద్ధిలో తోడ్పడాలనే విషయంలో ఉంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఎంజీనియర్ విషయంలో చెప్పడం అంటే నాకు తెలిసి నేను అందరి మండలాలు ఎంజీనియర్ చూసుకుంటాను. అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రామాలు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆడ అల్వాళ్ళ పోతే ఎంజీనియర్ కనపడుతుంది, గంజాయి పోతే ఎంజీనియర్ కనపడుతుంది. అంటే అన్లిమిటెడ్గా స్ప్రెడింగ్ టు ది విలేజ్ లెవెల్ ఇంత ఈజీ కాదు. పెట్టుకోవడం అనేది దాన్ని నిర్వర్తించడము, బాధ్యతగా చేయడము, దాన్ని అభివృద్ధి చేసుకోవడం 4 ఏళ్ల నుంచి ఈ స్థాయిలో రావాలి. మళ్ళా తదుపరి ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఎంజీనియర్ విషయంలో ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంజీనియర్ యజమానికి ధన్యవాదాలు. ఎంజీ9కి ప్రత్యేకంగా సంవత్సరం వాళ్ళ ద్వారా ఇంకా డెవలప్ కావాలని జర్నలిజం స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనకు ఇక్కడ రాష్ట్రాలు వస్తూనే చూసినాం జర్నలిజం ఒక వృత్తిగా స్మార్ట్ ప్రొఫెషన్, బాధ్యత, సామాజిక బాధ్యత. అంటే మనము ఏ లెవెల్లో సొసైటీకి ఉపయోగపడుతున్నాం అనేది ఫస్ట్ వాళ్ళది మెయిన్ ప్రిన్సిపల్. అది మన నుంచి సొసైటీ ఏం కోరుకుంటుంది, మనం సొసైటీకి ఏం సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నాం, ఇక్కడ దాదాపు మండల టీం అంతా ఇక్కడ ఉంది. సో మేము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కూడా గ్రౌండ్ లెవెల్ పర్సన్ వరకు తీసుకొని పోతాం. అక్కడ ప్రెస్ పాత్ర ఏంటి అంటే వెరీ కీలకం. ఫస్ట్ మనకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చేటివి ప్రజల వరకు ప్రతి ఒక్కటి చేరుతుందా లేదా, పాజిటివ్స్ ఏంటి. సో పాజిటివ్స్ అన్నీ కూడా మనము పబ్లిక్కి అందరికీ కూడా చెప్పడం. సో ఒక స్కీమ్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ వచ్చింది, ఆ స్కీమ్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవడం ఒకటి. అండ్ నెగిటివ్ ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయా, అంటే తప్పులని మనం ఏమేమి చెప్పడానికి ఉండదు, ఇదొకటి గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు జగన్ ఆరోగ్య సురక్ష ఇక్కడ జరుగుతుందంటే ఫస్ట్ పబ్లిక్కి తెలియాలి. మేము చెప్తాం, ప్రచారం చేస్తాం, స్టాఫ్తో చెప్పిస్తాం, నేను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా సర్క్యులేట్ చేస్తాం. సో ఈరోజు ఈ క్యాంప్ ఉండాలి, ఈ క్యాంప్కి వచ్చే మెంబర్స్ని బట్టి ఎక్కడైనా గ్యాప్ ఉందంటే గ్యాప్ అంటే అదే ఇంకా ఒక ఏరియా వాళ్ళకి ఏదైనా తెలియదు, పని ఎక్కువ ఉండడం వల్ల కూడా ఉండొచ్చు. సో ఆ స్పందన గ్రీవెన్సెస్ అన్ని మీకు కూడా ఒక యూనిటీగా అందరం తగ్గాలని మండల లెవెల్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. దీంట్లో మీరు పోషించిన రోల్ చాలా కీలకం. ఎక్కడన్నా చిన్న గ్యాప్స్ ఉన్నది కూడా మీరు చెప్పడము, పర్సనల్గా కాల్ చేయడము. సో ఈరోజు ఎంజీ9 క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్క ప్రెస్ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద ఎంజీ9. థ్యాంక్ యూ అనమాట. ప్రెస్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రజలకు ఒక బ్రిడ్జ్, ఎక్కడైతే మనకు గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ అంతా ఫిల్అప్ చేయడము, అండ్ పాజిటివ్స్ కూడా ఉపయోగాలు కూడా 10 మందికి తెలియజేయడంలో కీలక పాత్ర. సో ఈ మండలంలో నేను కోరుకోవడం ఏంటంటే ఇట్లా ఒక్కరి ఓపెనింగ్కి అందరూ రిమైనింగ్ అంతా ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు. సో ఒక ప్రెస్కి పాజిటివ్గా ఒక ప్రెస్కి నెగిటివ్గా చేయడం ఈ మండలంలో ఉండదు. సో అందరూ ఒకటే యూనిటీగా ఉంటారు. ఆ యూనిటీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో గ్యాప్స్ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒక కామన్ అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కరెక్ట్ న్యూసే ప్రజలకు పోతుంది. ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ రిపోర్ట్ అనేది జరగదు. సో పబ్లిక్ మనం చేయాల్సినది అదే, ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ పబ్లిక్ నోటీస్కి తీసుకోకూడదు. మనం వాట్సాప్లో చాలా చూస్తుంటాం, ఒక న్యూస్ వస్తున్నది, దాని గవర్నమెంట్ ఇది కరెక్టా ఫేక్ న్యూస్ అనేది ఈ మధ్య ఒకటి అయింది. ఇది ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాల్సిన పని ఉండకూడదు. మన మండలం ఏ న్యూస్ అయినా పబ్లిష్ చేసినామంటే అది కరెక్ట్ న్యూస్ అన్నట్టు ఉండాలి. సో యూనిటీ ఉంటే మెయిన్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ మండలంలో నేను చూసింది అదే. సో మనకు కూడా ఏవైనా
చేసేట్టుగా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఏదైనా బయట సక్సెస్ కావాలంటే మరియు మన మీడియా మరియు అధికారులు అంతా కలిసికట్టుగా చేస్తే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సమాజము. కాబట్టి MG9 మంచి న్యూస్ అందిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా MG9 మంచి టీఆర్పీ రేటింగ్స్ రావాలని, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఆలోచిస్తున్నాను. ఈరోజు MG9 సంబంధించి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, యువార్టీ సార్ గారికి, ఎంపీఓ సార్ మరియు పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇండియా సమాజంలో చాలా ఫాస్ట్గా ఉంది. ఏదైనా సమాచారాన్ని చేరవేసే దాంట్లో కానీ ఇంతకుముందు ఏదో చాలా రోజులు పట్టేది. ఒక 5 స్టార్ నుంచి విలేజెస్లో లాస్ట్ పర్సన్స్ రీచ్ కావాలంటే ఎన్నో రోజులు పట్టేది ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు వితిన్ సెకండ్స్లోనే ఎక్కడ ఏ కంపెనీ ఎక్కడ ఏం తెలియదు కూడా వితిన్ సెకండ్స్లో వర్క్ చేసిపోతుంది. అలాగే ఈ మీడియా పాత్ర కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క రూపాలు కానీ లేకపోతే మాకు లోటుపాటు సరిదేందుకు ఈ యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజల సమస్యలను మా దృష్టి తీసుకొస్తే మేము వాటిని ఎంతవరకు పరిష్కారం చేయాలో వాటి పరిష్కారానికి మా వంతు మేము కృషి చేస్తాము. కాబట్టి అధికారులు ప్లస్ మరి మీడియా మిత్రులందరూ ఒక అనుబంధంతో ఒక మంచి అండర్స్టాండింగ్తో పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి నేను కోరుకుంటూ మా వంతు మేము సహకారం అందిస్తాము. మీరు కూడా అధికారులకు సహకరించాల్సిందిగా ఈ కార్యక్రమం సందర్భంగా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను.